సుమలత ఇంటికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు వచ్చిన పల్లవిని అడుగుతూ ఉంటారు. "ఎక్కడికెళ్ళొచ్చారమ్మా" అని చెప్పి అనగానే, ఇక అప్పుడు చరణ్ చెప్తాడు, "అది త్వరలో మ్యూజిక్ కాంపిటీషన్ ఉందండి. మ్యూజిక్ థియేటర్ దగ్గర నేర్చుకుంటుంది పల్లవి. అక్కడి నుంచే వస్తుంది" అని చెప్పి అనగానే, "మ్యూజిక్కా? అంటే స్టేజుల మీద అలా పాడతావా అమ్మా" అని చెప్పి అడగగానే, అప్పుడు చంటి అంటాడు, "అంటే అలా కాదండి. మా వదిన, కాబోయే వదిన తను మ్యూజిక్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇలా స్టేజ్‌ల మీద కాదు" అని చెప్పి అనగానే, "అదే అమ్మా! ఇప్పుడు పాటలు నేర్చుకున్నామనుకో, ఎవ్వరు పాడమన్నా, ఎక్కడ పాడమన్నా అడిగారు కదా అని చెప్పి మనం పాడక తప్పదు. హ్మ్. ఏవండీ సుమలత గారు, మీకొక విషయం చెప్తానండి. మాకు తెలిసిన చుట్టాలే. వాళ్ళు కూడా అలాగే వాళ్ళ కోడలు ఫస్ట్‌లో ఫ్యాషన్ అది ఇది అని చెప్పి ఫస్ట్‌లో నేనంత చేయను అని చెప్పింది. కానీ పెళ్ళైన తర్వాత ఇంట్రెస్ట్‌తోని తను ఫ్యాషన్ డిజైనింగ్ అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా బయట అక్కడ ఇక్కడ తిరిగింది. హ్మ్. కానీ తనకి అంత బాగా సెట్ అవ్వలేదండి ఆ ఫీల్డ్. దానివల్ల వాళ్ళ కుటుంబం పరువంతా పోయింది. హ్మ్. ఒక కోడలు ఇలాగ పరువంతా పోయింది, కుటుంబం పరువు పోగొట్టిందంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ పరువంతా పోయింది. అలా మీరు కాకూడదని చెప్తున్నాను. ఎంతైనా పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా! ఇదంతా ఎందుకు? అయినా నాకెందుకొచ్చిందిలే, మీ ఇష్టం లేండి. జనరల్‌గా చెప్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళకి ఇలా అయింది అని చెప్పి వాళ్ళు అలా చెప్తూ ఉంటే సుమలత అటు వెనకాలన్న అక్షిత, భువన వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఈ సిట్యుయేషన్‌ని వాడుకోండి ఆంటీ అన్నట్టుగా తను సైగలు చేస్తూ ఉంటుంది అక్షిత. అన్నట్టుగా ఇక సుమలత కూడా తలూపి ఇక వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇద్దరు లేడీస్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సుమలత ఆగు అని చెప్పి పల్లవిని ఆపుతుంది. ఇక సుమలత ఇలా అంటుంది, "విన్నావుగా వచ్చిన వాళ్ళు ఏమన్నారో? నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. విన్నావుగా నువ్వు పాట పాడితే ఏం జరుగుద్దో కమింగ్ ఫ్యూచర్‌లో" అని అనగానే, "అదేంటండి వాళ్ళకి నాలెడ్జ్ సరిగ్గా లేక వాళ్ళేదో తెలియక అలా అన్నారు. ఆ మాట పట్టుకొని మీరు అలా అంటారేంటి" అని అంటుంది పల్లవి. ఇక అప్పుడు సుమలత అంటుంది, "చూడు ఏదేమైనా సరే నువ్వు రేపు కమింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. రేపేగా కాంపిటీషన్. నువ్వు నేర్చుకున్నదంతా ఇక పక్కన పెట్టు. నువ్వు గనక ఈ ఇంటికి కోడలవ్వాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా! హ్మ్. మా వాడికి భార్య అవ్వాలని ఓ తెగ కలలు కంటున్నావు గదా! సో, నీకు పాట, పెళ్ళా రెండే ఆప్షన్స్. మరి నీకు పాట కావాలి, పాటే పాడాలి. గుండమ్మ గారికిచ్చిన మాట నెరవేర్చాలి. అది ఇది అని చెప్పి నువ్వు అనుకున్నావనుకో, ఓకే. అది నీ ఇష్టం. నీ లైఫ్ నీ ఇష్టం. నీ డెసిషన్. కానీ పెళ్లి మాత్రం జరగదు. లేదు కాబోయే అత్తగారుగా నువ్వు నా మాట, నేను చెప్పిన మాట విన్నావనుకో, నీకు నా కొడుకుతో పెళ్లి చేస్తాను. కానీ పాటను వదులుకోవాలి. సో, రెండిట్లో ఏంటనేది నువ్వే తేల్చుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇటు చరణ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి మమ్మీ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఆలోచించి, "అదేంటి మమ్మీ అలా అంటావు? ఈ రోజుల్లో పాటలు పాడడం అనేది కామన్. వాళ్ళకేదో తేలికన్నారు. నువ్వు కూడా ఏంటి?" అనగానే, "రే చరణ్, పల్లవి చెప్పిన మాట వింటుందో లేదో నాకు తెలీదు కానీ, మీ అమ్మగా నేను చెప్తున్న మాట నువ్వు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. నేను పల్లవికి చెప్తున్న కండిషన్ విను. ఓకేనా?" అనగానే, సరే మమ్మీ" అని చెప్పి అంటాడు చరణ్. ఇటు బామ్మంటుంది, "అది కాదు సుమ అలా అంటావేంటి?" అనగానే, "అత్తయ్య గారు నేను డెసిషన్ చెప్పాను. అది ఫైనల్ అయిపోయిందిక. మీరు మళ్ళీ మొదలెట్టకండి" అని చెప్పి అక్కడి నుంచి సుమలత వెళ్ళిపోతుంది. సుమలత వెనకాల అక్షిత, భువన కూడా వెళ్ళిపోతారు. ఇక పల్లవికి ఏం చేయాలో అర్థం కాదు. చరణ్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక బామ్మ, చంటి వచ్చి నించుంటారు. "అయ్యో ఫ్రెండు, మా అమ్మేంటో ఇలాంటి కండిషన్ పెట్టింది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు" అనగానే ఇక పల్లవి ఏడుస్తూ ఉంటుంది. ఇక బామ్మేమో, "ఏం చేయాలి? నా కోడలు ఎందుకిలా చెప్పిందో అర్థం కావట్లేదు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత పల్లవి తన రూమ్‌లోకి వెళ్ళి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. గుండమ్మ ఆల్రెడీ తను బాగున్నప్పుడు తను మాట తీసుకుంటుంది కదా! "నేను నీ కన్న తల్లిని అని నువ్వు అనుకుంటే నా కోరిక తీర్చాలి పల్లవి. మాటివ్వు. ఖచ్చితంగా ఈ పార్టిసిపేట్ చేసి నువ్వు విన్ అవుతానని మాటివ్వు" అని చెప్పి గుండమ్మ అన్న మాటలు ఇక పల్లవి కూడా మాటిస్తుందిగా గుండమ్మకి. ఇక తలుచుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇటు సుమలత కూడా అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది. "నీకు కాబోయే అత్తగారుగా నేను చెప్తున్నాను. నువ్వు ఈ పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు ఈ కాంపిటీషన్‌లో. ఇలా స్టేజ్‌ల మీదెక్కి పాటలు పాడ్డాలు ఇవన్నీ వద్దు. నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఇంటి పరువంతా పోతుంది. ఇంటి పరువు తీసేది కోడలు ఎన్నటికీ కాదు. నాకైతే నచ్చడం లేదు. నేను చెప్తున్నాను ఇదే ఫైనల్ డెసిషన్" అని చెప్పి సుమలత అన్న మాటలు కూడా తలుచుకొని, ఇదా జరిగిపోయిందేంటి? ఇప్పుడు రెండిట్లో నేను ఏం చేయాలి? అటు అమ్మకిచ్చిన మాటనా? ఇటు ఈ ఇంటికి కాబోయే కోడలుగా మా అత్తగారు పెట్టిన కండిషన్‌గా నేను ఎటువైపు ఉండాలి అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటే అక్కడికి బామ్మ అలాగే చంటి వస్తారు.
ఇక బామ్మంటుంది, "అమ్మా పల్లవి, నా కోడలు పెట్టిన కండిషన్‌కి నాకు నిజంగా చాలా బాధగా ఉంది. నువ్వేమో గుండమ్మ గారికి మాటిచ్చావు, ఖచ్చితంగా పాడుతాను అని చెప్పి, ఇటు అమ్మ మాట నెరవేర్చాలా, ఇటు అత్త పెట్టిన కండిషనా అని చెప్పి నువ్వు సతమతం అవుతూ ఉంటావు. నాకు తెలుసు. కానీ ఒక్క మాట చెప్పనా పల్లవి, నువ్వు అమ్మ మాట అనేది దానికన్నా కూడా పెళ్లి ఇంపార్టెంట్ కదమ్మా! అసలు ఇప్పటిదాకా నా కోడలు నీతో పెళ్ళంటే ఇష్టం లేకుండానే ఉంది కదా! నీకు తెలుసు. ఇప్పుడే అత్తగారిగా నేను పెండిషన్‌కి అటెన్షన్ అని చెప్పి అంటుంది. ఇక అత్తగారిగా అని చెప్పి అన్న మాట అంటే కొంచెమైనా మీ ఇద్దరు పెళ్లి చేయాలి అని ఆలోచిస్తుందని నాకనిపిస్తుంది. తను చెప్పిన మాట కొంచెం ఆలోచించమ్మా. పాట పాడకుండా ఇంట్లో ఉండడమే బెటర్ కదా! నీకు చరణ్‌కి పెళ్లయిపోతుంది. ఏమంటావు? అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. తర్వాత నీ ఇష్టం అని చెప్పి బామ్మ, చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి వెళ్ళాక పల్లవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుందనమాట. గుండమ్మ కాల్ చేస్తుంది. ఇక ఫోన్ చూడగానే అమ్మ కాలింగ్ అని చెప్పి ఉంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పమ్మా అని చెప్పి పల్లవి అనగానే, ఏంటమ్మా గొంతు అలా ఉంది? ఒంట్లో బాగాలేదా? అనగానే, అయ్యో అలా ఏం లేదు అని చెప్పి అంటుంది పల్లవి. సరే అమ్మా, రేపేగా నీకు సింగింగ్ కాంపిటీషన్. ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఫోన్ చేశాను. అంతా ప్రిపేర్ అయినట్టే కదా! రేపు నువ్వు నాకు మాట ఇచ్చిన ప్రకారంగా నువ్వు విన్ అవ్వాలి. విన్ అవుతావని నాకు తెలుసులే అమ్మా. నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోకు సరేనా? అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఫోన్ పెట్టేశాక ఇక పల్లవి ఏం చేయాలి? ఏం చేయాలి? అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు గుండమ్మ గారు నా మీద ఇంత ఆశలు పెట్టుకున్నారు. నేను ఆవిడ ఆశ నెరవేర్చలేకపోతున్నానే అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడే పల్లవి రూమ్‌లోకి వస్తారనమాట. భువన, అక్షిత ఏడిపిద్దామని చెప్పి. పాపం అక్షిత నాకు పల్లవి పరిస్థితి చూస్తుంటే పాపం జాలేస్తుంది. అనగానే జాలేసినా ఏం చేయగలుగుతాంలే. అటు నుయ్యి, ఇటు గొయ్యి అంటే పల్లవిలాగే ఉంటుందేమో. మనకేమో పాపం ఛాలెంజ్ చేసింది. కాంపిటీషన్‌లో ఓడిపోతే చరణ్‌ని వదులుకుంటాను అని చెప్పి. ఇటు సుమలత గారు కూడా కండిషన్ పెట్టారు. నువ్వు గనుక కాంపిటీషన్‌కి వెళ్తే చరణ్‌తో పెళ్లి చెయ్యను అని చెప్పి. సో, అటు విన్ అవ్వకపోయినా, వెళ్ళినా ప్రాబ్లమే. ఇటు వెళ్ళకపోయినా ఇంట్లో పెళ్లి జరగదు. ఎటైనా చరణ్‌ని వదులుకోవాల్సిందేగా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, నాకు ఇటు నాకే చాలా బంపర్ ఆఫర్ కలిసొస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా లక్కీ అయిపోతున్నాను నేను రోజు రోజుకి అని చెప్పి భువన సంతోషిస్తూ ఉంటుంది. ఏదైనా నీకు వేరే ఆప్షన్ లేదు పల్లవి. నువ్వు ఇంట్లో ఉండడం తప్ప అని చెప్పి అక్కడి నుంచి ఇక అక్షిత, భువన వెళ్ళిపోతారనమాట. ఇక ఆ తర్వాత అలా నైట్ గడిచిపోతుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే హాల్‌లో సుమలత, ఇటు అక్షిత రెడీ అయ్యి కూర్చుంటారనమాట. ఇక బామ్మ, చంటి కూడా ఉంటారు. భువన రెడీ అయ్యి వస్తుందనమాట కిందకి. ఇక అక్కడ పల్లవి కూడా ఉంటుందనమాట. భువన రెడీ అయ్యి రాగానే, "అమ్మ భువన రెడీ అయినా? కాంపిటీషన్‌కి వెళ్దామా?" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "హా! ఆంటీ రెడీ" అని చెప్పి అనగానే ఇక అక్షిత, "ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు భువన. నీ వాయిస్ ఎలాంటిది? ఖచ్చితంగా యునానిమస్ గెలుపు నీదే" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఇక సుమలత అంటుంది, "భువన నువ్వు కాంపిటీషన్‌కి వెళ్తావు. ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. లేదు, కాదు, కూడదని బయటికి వచ్చారో వాళ్ళకి ఏ ఆప్షన్ ఉండదు. తెలిసిందేగా ఉండాలి కూడా ఇక్కడే" అని చెప్పి పల్లవిని చూస్తూ గట్టి గట్టిగా అంటూ ఉంటుంది సుమలత. ఈ లోపల చరణ్ కూడా రెడీ అయ్యి కిందకి రావడంతోని, "రేయ్ నాన్న రెడీయా? వెళ్దామా?" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "ఎక్కడికి మమ్మీ?" అనగానే, "అదేంటి బావగారు అలా అంటారు? మీకు తెలీదా? తెలియనిదేముంది? ఈరోజు భువన పార్టిసిపేట్ చేస్తుంది కదా సింగింగ్ కాంపిటీషన్. దానికి వెళ్ళాలి కదా! మీరు టీచ్ చేశారు అంతే ఇదిగా భువనకి" అనగానే, "అంటే నేను కాంపిటీషన్ గురించి ఏం మర్చిపోలేదు. కథ ఏంటి మమ్మీ? ఇప్పుడే మ్యూజిక్ ఆల్బమ్ వాళ్ళు ఫోన్ చేశారు వేరే వాళ్ళు. వాళ్ళు ఆల్బమ్ గురించి డిస్కస్ చేయాలని చెప్పి రమ్మన్నారు. నేను అటు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అటునుంచి అటు వచ్చేస్తాను. మీరు వెళ్ళండి" అని చెప్పి చరణ్ అంటాడు. "సరే నాన్న, నువ్వు వెళ్ళు" అనగానే ఇక చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రావాల్సిన వాళ్ళు అక్కడికి వస్తారు. ఖచ్చితంగా భువననే గెలుస్తుంది. "పల్లవి నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరుతారనమాట మ్యూజిక్ కాంపిటీషన్‌కి అక్షిత, భువన, సుమలత. ఇక బామ్మంటుంది, "అమ్మ పల్లవి నీకు తప్పదమ్మా. నీకు బాధేసినా ఏమీ చేయలేము. నువ్వు ఇంట్లో ఉండడమే కరెక్ట్. చరణ్‌తో పెళ్ళే కదమ్మా ఇంపార్టెంట్" అని చెప్పి బామ్మ, చంటి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవికి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ అక్కడే సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క బిత్తిరి సత్తి కాంపిటీషన్‌కని బయలుదేరతాడనమాట. ఆయనే అక్కడ స్పెషల్ జడ్జ్ అనమాట. ఇక ఆయన కారులో బయలుదేరి వెళ్తూ దారిలో, "అవును పల్లవి బయలుదేరిందో లేదో ఒకసారి ఫోన్ చేస్తాను" అని చెప్పి బిత్తిరి సత్తి పల్లవికి కాల్ చేస్తారనమాట. ఇక పల్లవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. "అమ్మా నేను ఈ పాటికి అక్కడికి వెళ్ళిపోయావా అమ్మా? కాంపిటీషన్ దగ్గరే ఉన్నావా?" అని చెప్పి బిత్తిరి సత్తి అనగానే, "లేదు సార్ నేను ఇంట్లోనే ఉన్నాను" అనగానే, "ఒక్క నిమిషం కారు ఆపు" అని చెప్పి, "ఇంట్లో ఉండడం ఏంటమ్మా? ఈ పాటికి వెళ్ళాలి కదా! ఏమి? నేను కూడా ఆల్ ద వేలో ఉన్నాను. కాసేపట్లో అక్కడ రీచ్ అయిపోతాను" అని చెప్పి బిత్తిరి సత్తి అనడంతోని ఇక పల్లవి ఏడుపు స్టార్ట్ చేస్తూ, "అది కాదు సార్, నా కాబోయే అత్తగారు ఈ కండిషన్ పెట్టారు" అని చెప్పి మొత్తం జరిగిందంతా చెప్పేస్తుంది పల్లవి. ఇక అప్పుడు బిత్తిరి సత్తి అంటారు, "చూడమ్మా పల్లవి, అసలు గుండమ్మ గారు నీ గురించి కాల్ చేసినప్పుడు మా అమ్మాయి అని చెప్పి చెప్పారమ్మా. మా అమ్మాయి మీ దగ్గర ఇలా నేర్చుకోవడానికి వస్తుంది అని చెప్పి చెప్పారు. ఆవిడ నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆవిడకి నువ్వు మాట ఇచ్చావనేది కూడా చెప్పారు. ఖచ్చితంగా నువ్వు నువ్వు నీ గొంతు ఎవరు విన్నా నువ్వు విన్ అవుతావని వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు కాంపిటీషన్‌కి వస్తే ఖచ్చితంగా విన్ అవుతావమ్మా.
ఇటు చూస్తే మీ అత్తగారు కండిషన్ పెట్టారు అని చెప్పి అన్నావు. ఓకే. పెళ్ళనేది జీవితంలో ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా. పెళ్ళనేది రేపు. ఈరోజు కాంపిటీషన్. నువ్వు ఈరోజు జరగబోయేదాన్ని నువ్వు పక్కకి నెట్టొద్దు. రేపటి పెళ్లి కోసం ఈరోజు నువ్వు ఖచ్చితంగా రావాలమ్మా పాట పాడడానికి. గుండమ్మ గారు నీ గురించి ఎంత ఇదిగా హోప్స్ పెట్టుకున్నారు. అసలు ఆవిడ లాస్ట్ మినిట్‌లో ఆవిడకి జీవితంలో ఎన్ని కష్టాలొచ్చాయి అన్నీ నెట్టుకొని ముందుకొచ్చి ఆవిడ చాలా సక్సెస్ సాధిచ్చారు. అలాంటి ఆవిడ నీ మీద హోప్స్ పెట్టుకున్నారంటే నువ్వు ఎంత ఇదిగా నువ్వు ఆలోచించాలి ఆవిడకిచ్చిన మాట గురించి. ఖచ్చితంగా నువ్వు రావాలమ్మా. ప్రాబ్లమ్స్ అనేవి అందరి జీవితాల్లో వస్తాయమ్మా. ఇక నువ్వు ఈరోజు జరగబోయే కాంపిటీషన్‌కి నువ్వు రావాలి. అలాగే మీ అత్తగారు పెట్టిన కండిషన్‌ని కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఏ రకంగా ఎదుర్కోవాలనేది ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదమ్మా! ఆ విధంగా నువ్వు ఎదుర్కొని ఆలోచించాలి. అంతేకాని వెనకడుగు వేసి ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి నువ్వు అలా పక్కకి నెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. సో, నేను అక్కడ కాంపిటీషన్ దగ్గర నీ రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటానమ్మా పల్లవి. నువ్వు ఖచ్చితంగా రావాలి, వస్తావని నమ్మకం నాకుంది. ఇక పెళ్లి ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకుంటావు అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. సరేనా? ఉంటాను అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేస్తారు. ఇక పల్లవి డిసైడ్ అయిపోతుంది వెళ్ళాలి, పాడాలి అని చెప్పి. ఇక అక్కడికి బామ్మ, చంటి వచ్చి ఎవరమ్మా కాల్ చేసింది అని బామ్మ అనగానే ఇక పల్లవి, మామగారు నేను కాంపిటీషన్‌కి వెళ్తున్నాను సింగింగ్ కాంపిటీషన్‌కి అని పల్లవి చెప్తుంది. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా! అనగానే ఫ్రెండు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసు కదా! అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు. నేను అన్నిటికి సిద్ధపడే కాంపిటీషన్‌కి వెళ్ళాలనుకుంటున్నాను చంటి. నేను వెళ్తాను అని చెప్పి పల్లవి చెప్పడంతోని మరి అక్కడ అమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదా ఫ్రెండు. ఎలా మరి? ఎలా మేనేజ్ చేస్తావు? అనగానే దానికొక సొల్యూషన్ ఉంది చంటి అని చెప్పి అంటుంది పల్లవి. మరోపక్క ఇటు కాంపిటీషన్ దగ్గరికి రీచ్ అయిపోతారనమాట. సుమలత, అక్షిత, భువన కార్‌లో నుంచి దిగుతారు. అక్కడేమో పెద్ద పెద్ద హోర్డింగ్స్‌లోని ఇటు బిత్తిరి సత్తి ఆయనే కదా జడ్జ్. ఆయన ఫోటోస్ అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇక వీళ్ళు నడుచుకుంటూ లోపలికెళ్తూ ఉంటారు. ఇక భువన ఆలోచిస్తూ ఉంటుంది తన మైండ్‌లో. ఇక పల్లవి ఎటు ఈ కాంపిటీషన్‌కి రాదు. ఈ కాంపిటీషన్‌లో విన్ అయ్యేది నేనే. విన్ అయ్యాక ఇక చరణ్‌ని నా సొంతం చేసుకుంటాను. ఇక జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు చరణ్‌తో నేను. ఈ పల్లవి గోలే ఉండదు. తను తప్పుకుంటుంది మా లైఫ్‌లో నుంచి అని చెప్పి అలా అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్షిత గమనించి ఏంటి భువన ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక భువన ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరి కమింగ్ ఎపిసోడ్‌లో మరి ఏం జరగబోతుంది? పల్లవి ఎలా తన డ్రీమ్స్‌ని అచీవ్ చేయబోతుందనేది తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.